హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. దేవుడు త్వరగా కరుణించాలంటే ఏం చేయాలి స్వామి అని ఒక భక్తుడు ఒక స్వామీజీని అడుగుతాడు. ఎన్ని పూజలు చేసినా ఆ దేవుడు కరుణించలేదని అంటుంటారు కదా అని. మిగతా వారందరికీ బాగుగా జరుగుతున్నదని, కొందరు బాగా బాధపడుతున్నారని అడుగుతాడు. అందుకు ఆ స్వామి ఒక వ్యక్తి భోంచేయడానికని ఒక హోటల్కి వెళ్ళి తనకి కావలసినవన్నీ ఆర్డర్ చేస్తాడు. అంతలోనే ఇంకొక ఫ్యామిలీ వచ్చి తన పక్క టేబుల్లో కూర్చుని వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేస్తారు. ముందుగా ఆ ఫ్యామిలీ ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. తినడం మొదలు పెడతారు. ఇతనేమో బాగా ఆకలితో ఉంటాడు. తను ఇచ్చిన ఆర్డర్ ఇంకా రాలేదనే కోపంతో లేచి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇంతలో ఒక వెయిటర్ వచ్చి, మీ ఆర్డర్ లేట్ అయినందుకు క్షమించాలి, మీ ఫుడ్ వచ్చే లోపల మా హోటల్ తరపున సూపు కాంప్లిమెంట్ ఇస్తున్నామని సూప్ సర్వ్ చేస్తున్నారు. ఆ సూపు తాగిన వెంటనే చీఫ్ చెఫ్ నలుగురు వెయిటర్లతో దగ్గరకొచ్చి, సార్, మీకు హోటల్లోకి రాగానే మా ఓనర్ మిమ్మల్ని తన ఫ్యామిలీ మెంబర్గా గుర్తించి మీకోసం కొన్ని స్పెషల్ ఐటమ్స్ తయారు చేయమని చెప్పారు. అందువల్ల మీ ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైందని, అతని టేబుల్ మీద రకరకాలైన రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ సప్లై చేస్తారు. అది చూసిన తను ఆవేశపడ్డాను, కొంచెం ఓపిక పట్టుంటే పోయేది అని అనుకుని ఆ రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆస్వాదించడం మొదలుపెట్టాడు. మనుషుల జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంది. మనకు కావలసిన కొన్ని ఎదుటివారికి దొరుకుతున్నాయని బాధపడిపోతూ ఒక విషయం మర్చిపోతున్నారు. అదేంటో తెలుసా? యావత్ ప్రపంచానికి ఓనర్ అయినటువంటి ఆ దేవుడు మన కోసం కూడా ఏదైనా స్పెషల్ ఐటెం తయారు చేస్తున్నందుకే ఆలస్యం అవుతుందేమోనని అర్థమైందా భక్త? దేవుడు కరుణించట్లేదని దిగులు పడకు. ఎవరికి ఏమివ్వాలో అది సమయం రాగానే ఖచ్చితంగా ఇస్తాడు. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువే ఇస్తాడు. మర్చిపోకు మిత్రమా, ఇది నిజం.